చిన్ని కృష్ణ గారు నరసింహ సినిమాకి వచ్చేటప్పటికి ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో, అలాగే కేఎస్ రవికుమార్ గారు దర్శకులు. నరసింహనాయుడుకు ఇందిరాకి వచ్చేటప్పటికి బి గోపాల్ గారితో, అటు బాలకృష్ణ గారితో, ఇటు చిరంజీవి గారితో. చిరంజీవి గారికి సుదీర్ఘ విరామానంతరం ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చిన, బాలకృష్ణ గారి జీవితంలో మొట్టమొదటి నంది పురస్కారం ఉత్తమ నటుడిగా ఆయన అందుకున్న, వాళ్ళకి అందించిన ఆ సినిమాలు. గంగోత్రికి వచ్చేటప్పటికి ఈవేళ ఐకాన్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా విశేషమైనటువంటి స్టార్డమ్ని సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ పరిచయ చిత్రమే గంగోత్రి కావడం, ఆ నిర్ణయం కూడా మీరు తీసుకుని అల్లు అర్జున్ని పరిచయం చేయాలనుకోవడం, ఇవన్నీ చాలామందికి తెలియనటువంటి విషయాలు. ఆ తర్వాత బద్రీనాథ్లో అతను హీఈస్ నాట్ ఓన్లీ ఆర్డినరీ హీరో, ఇతను ఏమైనా చేయగలని నిరూపించినటువంటి బద్రీనాథ్ క్షేత్రపాలకుడిగా వివి వినాయక్ గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళందరితో కలిసి పనిచేసినటువంటి చిన్ని కృష్ణ గారికి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి మధ్య ఒక అనుబంధం ఉంది అంటారు. అదేంటి? నాకు ఆయనకి మధ్య దాసరి నారాయణరావు గారికి నేను దాసరి నారాయణరావు గారి గురించి ఆయన ఉండంగా ఆయన సమక్షంలో ఆయనతో ఒక మాట చెప్పాను. ఈ దేశంలో భారతరత్నాలు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దర్శకరత్న మాత్రం మీరు ఒక్కరే, దాసరి నారాయణరావు గారు అని చెప్పాను. అటువంటి దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి చిన్ని కృష్ణ గారికి మధ్య ఒక సంఘటన ఒకరోజు జరిగింది. ఏంటి ఆ సంఘటన? నరసింహనాయుడు ఇంద్ర రిలీజ్ అయిన తర్వాత దీపావళి మందుగుండు సామాను కొనుక్కోవడానికి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లోనూ అక్కడ క్రాకర్స్ అన్నీ పెడతారనమాట. అక్కడ డైరెక్ట్ గారు వచ్చున్నారు. నేను కూడా వెళ్ళి ఆయనకి కాళ్ళకి నమస్కరించి, ఏమయ్యా ఆకుల వారి అబ్బాయి ఇండస్ట్రీ రికార్డులన్నీ నేను పూర్తిగా నమ్ముతాను, కథ వల్లే వస్తాయి అని. అట్లాంటిది నరసింహనాయుడు ఇంద్ర చూశాను, నిన్ను పిలిచి మాట్లాడదాం అనుకున్నాను, యాక్సిడెంట్గా ఇక్కడ కలిసాం, ఏ ఊరు ఏంటి అనేది అడిగారు. అంతకు ముందు నాకు దాసరి నారాయణరావు గారు చెన్నైలో కేకే నగర్లోనే పరిచయం. అప్పటికి నేను ఇంకా రచయిత పూర్తి స్థాయి కాదు, అసలు రచయితనే కాలేదు. నేను ఒక గోస్ట్ రైటర్గా ఉంటున్నాను, అంటే నేర్చుకుంటున్నాను. అందరు నన్ను పిలుస్తారు. నన్ను ఎవరైనా స్క్రిప్ట్కి రైటింగ్కి ఎవరైనా పిలిచారనుకుంటే, తమిళనాడులో నేను బిజియెస్ట్ గోస్ట్ రైటర్ని. మీరు అప్పటికి పొద్దున్నే 7 to 10 ఒక డిస్కషన్కి వెళ్తాను. మార్నింగ్ ఒక ఫ్రెండ్ డిస్కషన్ పిలుస్తారు, తమిళోళ్ళే, అన్ని తమిళ సినిమాలే. ఆ తర్వాత 10 గంటల నుంచి 1 గంట వరకు ఒక చోటుకి వెళ్తాను. మళ్ళీ మధ్యాహ్నం భోంచేసి పడుకుంటాను. 4 to 8 ఒక డిస్కషన్కి వెళ్తాను. 3 డిస్కషన్లు నాకు స్టోరీ డిస్కషన్లు గోస్ట్ రైటర్గా భయంకర బిజీగా ఉంటే దాసరి నారాయణ గారికి ఎవరు చెప్పారంట, ఒక అబ్బాయి బాగా మాట్లాడతాడండి, అది ఎందుకు పిలిచారంటే, నన్ను వాళ్ళ అబ్బాయి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, అరుణ్ కుమార్. దానికి ఎవరో తెలుగు రచయిత, పేరు అనవసరం, నేను నా నోటితో నేను మాట్లాడను. నేను చెప్పొచ్చా? వద్దు, అవసరం లేదు. మనం ఎవరిని హర్ట్ చేయడానికి ఇంటర్వ్యూ కాదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఎవరి అమ్మవారు ఎవరికి ఎంత అనుగ్రహం ఇవ్వాలో అంత ఇస్తాం. సో ఎవరిని కించిత్ అక్షరం కూడా బాధ పెట్టకుండా ఇంటర్వ్యూ చేద్దాం. సో వచ్చారు, నాకు కథ చెప్పారు. ఒక 10 మంది రచయితలు ఉన్నారు, ప్రధానమైన రచయిత ఉన్నారు. నాకు సంజీవి అనే అతను ఆ కథను నాకు నేరేట్ చేసి, సంజీవి గారు దాసరి నారాయణరావు గారి దగ్గర ఉండి చేశారు. వచ్చింది అన్నారు. విన్నాను సార్, అదేదో చిన్న ఏదో కొంచెం కొడతాం నాకు, అది కొంచెం వర్క్ చేయంటే, కోడంబాకంలో ప్రతాప్ ప్లాజా రూమ్ వేసి నాకు 50,000 రూపీస్ క్యాష్. అప్పట్లో నేను హయ్యెస్ట్ పేమెంట్ తీసుకుంటాను గోస్ట్ రైటర్గా. వచ్చాను, 50,000 రూపీస్ పెట్టుకున్నాను. మా ఇంటి పక్కనే, అది నేను మహాలింగపూర్లో ఉండేవాడిని, పక్కనే వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి రూమ్కి వెళ్ళి కూర్చున్నాను, కథ వింటున్నాను. మళ్ళీ టేప్ రికార్డులో రికార్డ్ చేసి, నాకు ఒక్క సీన్ కూడా నాకు నచ్చలా. కథ మొత్తం కాదు, ఒక్క సన్నివేశం కూడా నచ్చలేదు. నాకు నచ్చలేదని ప్రపంచానికి నచ్చదు అనడానికి నేనేం పెద్ద పుడింగిని కాదు, నేనేం పెద్ద ఇది కాదు. అప్పటికి జస్ట్ గోస్ట్ రైటర్గా నాకు నచ్చలేదు. నేను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ దాసరి నారాయణ గారు వచ్చారని చెప్పి తెలిసి నేను ఆయన కలవటానికి వెళ్ళాను. ఆయన నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఏదో కరెక్ట్ చేశాడు, ఏదో ఒకటి ఫ్రేమ్ చెప్తున్నాడు అని చెప్పని అనుకున్నారు. ఆయన అనుకున్నప్పుడు, నేను మీతో 1 to 1 మాట్లాడాలండి అన్నాను. అంతే, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అతని కళ్ళు అటు ఇటు తిరిగాయి. 10 మంది రైటర్స్ ఎగ్జిట్ అయిపోయి బయటకు వెళ్ళిపోయారు. చెప్పు చిన్ని కృష్ణ సార్, మీ జీవితంలో నాకు ఒక 2 గంటల టైం నాకు కోసం కేటాయించాలి. నా కోసం అంటే నా ప్రయోజనం కోసం కాదు, మీ అబ్బాయి ప్రయోజనం కోసం. ఓకే, తప్పకుండా అన్నాడు. మన ఆఫీస్ నుంచి, కేకే నగర్లో ఉన్న మన ఆఫీస్ నుంచి కరెక్ట్గా అశోక్ పిల్లర్ దగ్గర ఉదయం థియేటర్ అని ఉంది. ఆ ఉదయం థియేటర్కి జస్ట్
కారు స్టార్ట్ చేసి ఒక్కసారి తొక్కితే అక్కడికి వెళ్ళిపోద్ది బండి. ఇవాళ ఒక సినిమా 2 టికెట్లు, 3 టికెట్ కూడా బుక్ చేయొద్దు, నాతో పాటు చూడండి వచ్చి దయచేసి ప్లీజ్. ఏంటిది అన్నాడు. ఒక తమిళ సినిమా, విజయ్ హీరో, ఫాజిల్ గారు డైరెక్టరు, కాదలిక్కం మర్యాదై అనే సినిమాకి నేను ఆయన తీసుకెళ్ళా. చూశాడు, పక్కన కూర్చోడు, నేను పక్కన కూర్చోడు, ఇద్దరమే ఉదయం థియేటర్లో ఇద్దరమే చూసాం. ఫస్ట్ షో కళ్ళెమ్మ నీళ్ళు వస్తున్నాయి ఆయనకి, పొట్ట 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 పొట్ట. ఆయన ఫీలర్ కదా, ఆయన ఫీలరే కాదు, ఆయన గొప్ప భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఒక బుక్ రాస్తే మొట్టమొదటి పేరు ఓన్లీ దాసనారాయణరావు గారిదే ఉండాలి. ఎన్ని కోణాలు, ఎన్ని క్రాఫ్ట్స్ మీద ఆయన కమాండ్. అట్లాంటిది ఒక గోస్ట్ రైటర్ ఆఫ్టర్ ఆల్ చిన్ని కృష్ణ ఒక సినిమా చూపిస్తాను అంటే వచ్చి చూసి కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకొచ్చాడు, అదిరిపోయాడు. ఇది కొనేయండి సార్, ఇది కొని మీ అబ్బాయితో తీయండి అని సలహా ఇచ్చి ఆ 50,000 రూపాయలు మళ్ళీ ఆయనకి అదే కారులో చేతిలో పెట్టేశాను. తిరిగి ఇచ్చేసాను. నేను ఎవరి రుణం, ఒక్క గ్లాసు మంచినీళ్ళు కూడా తాగితే రుణపడిపోతానేమో అనుకునే మా అమ్మ నన్ను అట్లా పెంచింది. అట్లా నేను రిటర్న్ ఇచ్చేసేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన కూడా వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ నన్ను పిలిచారు. మళ్ళీ ఏం జరిగిందో, ఈ 10 మంది రచయితలు, నాగార్జున గారు ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, గ్రీకు వీరుడు అని. ఒక పాటలో ఒక లిరిక్ లో ఉన్నటువంటి శబ్దం, ఆ శబ్దాన్ని, ఆ గ్రీకు వీరుడు అనే టైటిల్ ని ఆయన చాలా ఇష్టపడ్డాడు. అవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళకండి, కాదలిక మర్యాద, అవన్నీ అవన్నీ వర్కౌట్ కదండి. గ్రీకు వీరుడు టైటిల్ నాగార్జున గారు కన్ఫర్మ్ చేశారు. మనం అడిగాం, ఆయన కన్ఫర్మ్ చేసేసి మీ అబ్బాయి కోసం అని ఇచ్చేశాడు అని పెద్ద కేకు. ఆ కేక్ మీద గ్రీక్ వీరుడు టైటిల్. నన్ను పిలిచారు. నన్ను పిలిచేపాటికి 10 మంది రైటర్స్ క్లాప్స్ కొడుతూ, ఆయన కూడా నిలబడి, ఆ హీరో ఇంట్రడ్యూస్ అయిపోయే అబ్బాయి కూడా నిలబడి గ్రీక్ వీరుడు టైటిల్ నాగార్జున గారు దాసనారాయణరావు గారికి ఇచ్చేశారు. దాసనారాయణరావు గారు అబ్బాయి మొట్టమొదటి సినిమా గ్రీక్ వీరుడు టైటిల్ అని ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగి కేక్ కట్ చేస్తున్న టైంలో నేను వెళ్ళాను అనమాట. ఎవరి చేత్తో వాళ్ళు, నా కళ్ళ ముందే తప్పు జరిగిపోతుంది, తెలుస్తుంది మీకు, కళ్ళ ముందే తెలుస్తుంది. టైటిల్ వల్ల సినిమాలు ఆడవు అని పూర్తిగా విశ్వసించే వ్యక్తి నేను. అద్భుతమైనటువంటి కథని నేను తీసుకెళ్లి ఆయన ఇచ్చేస్తే 2వ రోజు ఇలా చేశారనే బాధ నాకు ఉండిపోయింది అనమాట. అట్లా వెళ్ళి మళ్ళీ ఆయనకి కూడా కనపడకుండా వెనక్కి వచ్చేసేసి నేను నా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ సినిమా ఏమైందో మీ అందరికీ తెలుసు. అక్కడ తడబడిన నడక తర్వాత దాసరథన్ కుమార్ అసలుకు అవన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు కదా. అంద ఆండవన్ సొల్రా ఇంద అరుణాచలం సేరా అవళదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.